యొక్క మండపం ఉందన్నమాట. ఆయన గ్రేట్ ఆచార్య. ఆయన వ్యాసతీర్థులు వచ్చి కనకదాసుకి శ్రీకృష్ణ దేవరాయలు కూడా గురువు ఆయన, వెరీ గ్రేట్ ఆచార్య ఆయన. తర్వాత హతిరామజీవులు గొప్ప భక్తులు ఆయన. వెంగమామ కూడా ఇక్కడ ఉండిందన్న, వెంగమామ కూడా నివసించింది. తర్వాత తిరుమల నంది అని గొప్ప ఆచార్యుడు, ఆయన కూడా ఇక్కడ నివసించాడు. ఈ హతిరామజీ వచ్చి ఆయన దక్షిణ భారతదేశం నుంచి వచ్చింటాడు, నార్త్ ఇండియా నుంచి వచ్చింటాడు. ఇక్కడ చిన్న నార్త్ ఇండియా అక్కడి నుంచి వచ్చింటాడు అనమాట. ఆయన వచ్చి ఇక్కడ నివసిస్తుంటాడు. ఇప్పుడు మఠం ఉంది కదా, మీరు వెళ్ళారు కదా, అక్కడ నివసిస్తూ ఆయన పూజా విధానం అంటే రాగానుక భక్తి. ఇప్పుడు భక్తులు రెండు రకాలు ఉన్నాయి, ఐశ్వర్య, రాగానుక. ఐశ్వర్య అంటే భయభక్తులతో భగవంతుడిని సేవించడం, అంటే భగవంతుని దూరంగా ఉంచి ప్రార్థన చేస్తూ వేదమంత్రాన్ని శుద్ధిస్తూ, దీన్ని ఐశ్వర్య భావం అంటారు. రాగానుక భక్తి అంటే అది భగవంతుని సన్నిహితంగా సేవ చేయడం. లైక్ వైకుంఠ లోకంలో ఐశ్వర్య భావ, బృందావనంలో రాగానుక భావ. ఐశ్వర్య భావ అంటే భగవంతుని దూరంగా ఉంటాడు, ఆయన దగ్గర పోయి పట్టుకోరు, ఆలింగనం చేసుకోరు, ఆయన ఆడుకోరు, అంతా చేయరు. వాళ్ళంతా వేదస్థుతులు సృష్టిస్తూ ఉంటారు వైకుంఠ లోకంలో. అదే బృందావనంలో కృష్ణుడితో గొప్ప వాళ్ళంతా ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా భక్తులే, అయితే వాళ్ళ యొక్క భక్తి చేసే విధానము కృష్ణుడితో పాటు కలిసి తింటారు ఆహారాన్ని. బట్ వైకుంఠంలో కూడా కలిసి తినడానికి ఒకే ప్లేట్ తినగలుగుతారా? ఇక అదే బృందావనంలో అయితే గోపాలతో పాటు తింటారు. ఈ హతిరామజీ బాబా వచ్చి రాగానుక భక్తి, ఆయన చేసే భక్తిని అంటే భగవంతునితో సఖుడు అనమాట. అతను అంటే ఒక ఫ్రెండ్ లాగా భగవంతుని ఏ విధంగా పూజిస్తున్నాడు, ఒక స్నేహితుడు లాగా. ఇక్కడ పూజలు అంతా ఏ విధంగా పూజిస్తారు, భగవంతుని ఒక దేవుడు లాగా పూజిస్తారు అనమాట. అది కూడా మంచిదే భక్తి అనేది. అయితే ఈయన సఖుడులాగా పూజించడం వీళ్ళకి అర్థమయ్యేది కాదు. ఎవరికి? ఈ పూజారికి. ఇతనికి భక్తి గురించి తెలియదు, ఇతనికి విధి విధానాలు తెలియదు అని చెప్పి అతను దూరంగా పెట్టేస్తారు. ఎవరిని? హతిరాముడు. ఆయనకి సాంగత్యం లేదు బ్రాహ్మణులు కానీ అక్కడ భక్తులు కానీ, ఎందుకంటే అతను భక్తి చేసే విధానం వచ్చి సాఖ్యరసం, భగవంతుని దూరంగా పెట్టేవానికి. అతను మహాభక్తుడు, భక్తులు దూరంగా పెట్టేస్తే ఇప్పుడు భక్తిలో ఉండే వ్యక్తికి భక్తులతో దూరంగా ఉంటే పెద్ద పనిష్మెంట్ అనమాట. అతను ఎవరు మాట్లాడలేదు అతనితో.